ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇన్ని రోజులుగా మీరు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మీ యొక్క సపోర్ట్ మరియు ఆదరాభిమానాలతోనే మేమైతే ఇన్ని రోజులు కాన్స్టెంట్ గా వీడియోస్ అయితే మీ ముందరికి తీసుకొస్తూ ఉన్నాం. సో ఈ ఇయర్ కూడా మీరు అలానే సపోర్ట్ చేస్తారనుకుంటూ ఇవాల్టి వీడియోలోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ ఈ వీడియోలో నేను వచ్చేసి జనవరిలో లాంచ్ అయ్యే కార్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. సో జనవరి అంటేనే ఒక కొత్త ఇయర్ మరియు ఒక కొత్త ప్రారంభం. ప్రతి ఇయర్ మనం కొన్ని కొత్త కార్ లాంచెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ ఇయర్ కూడా మనకు చాలా బ్రాండ్స్ నుంచి అయితే చాలా కొత్త ఫేస్ లిఫ్ట్స్ మరియు కొత్త కార్స్ అయితే వస్తున్నాయి. సో ఇవాళ ఈ వీడియోలో ఆ కార్ లాంచెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ లో మనం చూసుకున్నట్లయితే ఈవీ కార్స్ అయితే చాలా క్రేజీగా రాబోతున్నాయి. ఎందుకంటే ఈవీ సెగ్మెంట్ యొక్క ప్రొడక్షన్ కూడా మనకు ఇయర్ బై ఇయర్ అయితే పెరుగుతుంది. అండ్ చాలా మంది కూడా ఈవీని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు. సో ఈ ఇయర్ రిలీజ్ అవుతున్నటువంటి కొన్ని క్రేజీ ఈవీ కార్స్ మరియు వాటి యొక్క స్పెసిఫికేషన్స్ విత్ ప్రైసెస్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మారుతి సుజుకి ఈవీఎక్స్ గురించి తెలుసుకుందాం. అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 22 lakhs దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఈ వెహికల్ మొత్తం 22 to 25 lakhs లో వచ్చేస్తుంది. అండ్ మారుతి సుజుకి ఈవీఎక్స్ లో అయితే మీకు బ్యాటరీ వచ్చేసి 60 to 61 kWh అయితే వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ సపోర్ట్ తో షోరూమ్ యొక్క క్లైమ్స్ వచ్చేసి 500 to 550 kilometers అయితే మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారు. బట్ మనం ఉన్నటువంటి సిటీస్ లో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో దాని ప్రకారం వచ్చే రియల్ రేంజ్ అయితే 430 to 470 kilometers దాకా వస్తుంది. అండ్ దీని యొక్క మోటార్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. మీకు ఆల్మోస్ట్ 170 to 180 PS మోటార్ అవుట్పుట్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు మీకు బ్యాటరీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబిలిటీ ఉంది. సో మీరు కనుక ఛార్జ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే విత్ ఇన్ 30 minutes లో 10 to 80% వరకు అయితే మీరు ఈ కార్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. మీకు ఈ కార్ కి 180 millimeters గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇదే సెగ్మెంట్ లో రెండో కార్ ని చూద్దాం. సో సెకండ్ కార్ వచ్చేసరికి టాటా వాళ్ళ నుంచి టాటా హ్యారియర్ ఈవీ అయితే వస్తుంది. సో ఈ ఇయర్ లాంచ్ అవుతున్నటువంటి టాటా హ్యారియర్ ఈవీ వచ్చేసి మీకు 25 to 30 lakhs ప్రైస్ రేంజ్ లో అయితే వస్తుంది. అండ్ ఈ కార్ లో వీళ్ళైతే ఈసారి టాటా సెకండ్ జనరేషన్ ఈవీ ఆర్కిటెక్చర్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ విషయం వచ్చేసరికి మీకు దీంట్లో కూడా 60 to 65 kWh బ్యాటరీతో అయితే మీకు ఈ కార్ వస్తుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మనం ఉన్నటువంటి సిటీ యొక్క ట్రాఫిక్ రేంజ్ ని కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. సో దాని ప్రకారం చూసుకుంటున్నట్లయితే మీకు ఈ కార్ బ్యాటరీ సపోర్ట్ తో 420 నుంచి 450 kilometers అయితే ట్రావెల్ చేయవచ్చు. అండ్ మీకు ఈ కార్ లో 150 kilowatts కేపబిలిటీ ఉండే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ పవర్ అవుట్పుట్ విషయం వచ్చేసరికి అయితే మనకు ఈ కార్ నుంచి 250 to 300 PS వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో థర్డ్ కార్ కొద్దాం, విచ్ ఇస్ హండై క్రెటా ఈవీ. ఆల్రెడీ ఎస్యూవీ మోడల్స్ లో హండై క్రెటా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మోడల్స్ గా మార్కెట్ లో అయితే డామినెంట్ గా వెళ్తూ ఉంది. సో ఇప్పుడు ఈవీ సెగ్మెంట్ లో కూడా హండై వాళ్ళు క్రెటాను తీసుకురావాలనుకుంటున్నారు. అండ్ మీకు హండై క్రెటా వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ వచ్చి 18 to 22 lakhs లో ఉంది. సో ఈ కార్ అయితే మీకు ఈ ప్రైస్ రేంజ్ లో వస్తుంది. అండ్ మీకు ఈ కార్ లో వచ్చేసి 45 to 51 kWh బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ షోరూమ్ యొక్క క్లైమ్స్ వచ్చేసి ఈ బ్యాటరీ సపోర్ట్ తో దాదాపు 450 kilometers వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ మనం రియల్ వరల్డ్ రేంజ్ చూసుకుంటున్నట్లయితే మీకు 380 నుంచి 420 kilometers వరకు మీరైతే ట్రావెల్ చేయవచ్చు. అండ్ మోటార్ అవుట్పుట్ వచ్చేసరికి మీరు 135 to 180 PS అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ మీకు దీంట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో మీరు 10 to 80% ఛార్జ్ చేయాలంటే మీకు అప్రాక్సిమేట్లీ 45 minutes వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఇదే సెగ్మెంట్ లో ఫోర్త్ కార్ వచ్చేసరికి మహీంద్రా XUV E8. సో ఆల్రెడీ XUV కి మార్కెట్ లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు దీన్నే ఈవీ సెగ్మెంట్ లో కూడా తీసుకురాబోతున్నారు. అండ్ ఇప్పుడు మీకు ఈ కార్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 28 to 32 lakhs లో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయం వచ్చేసరికి వీళ్ళు సింగిల్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు, బట్ లార్జ్ సైజ్ లో తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ 80 kWh బ్యాటరీ అయితే మీకు మహీంద్రా XUV E8 లో వస్తుంది. అండ్ షోరూమ్స్ యొక్క క్లైమ్స్ వచ్చేసి ఈ బ్యాటరీ సపోర్ట్ తో మీరు దాదాపు 500+ kilometers అయితే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి మీకు ఇదైతే 450 to 480 kilometers వరకు వన్ ఛార్జ్ తో అయితే వెళ్ళవచ్చు. అండ్ పవర్ అవుట్పుట్ విషయానికి వచ్చినట్లయితే ఇందాక కార్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు పవర్ అవుట్పుట్ ఒక్కటే 350 to 390 PS వరకు వస్తుంది. అండ్ దాంతో పాటు మీకు 800 volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మహీంద్రా XUV వాళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో లాస్ట్ కార్ కొద్దాం, విచ్ ఇస్ టొయోటా అర్బన్ క్రూజర్ ఈవీ. సో ఈ కార్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 20 to 24 lakhs వరకు ఉంది. అండ్ టొయోటా అర్బన్ క్రూజర్ విషయం వచ్చేసరికి మీకు బ్యాటరీ అయితే 55 kWh సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఈ యొక్క బ్యాటరీ సపోర్ట్ తో షోరూమ్ యొక్క క్లైమ్స్ వచ్చేసి దాదాపు 400 to 450 kilometers అయితే ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి మీకు 400 నుంచి 430 kilometers వరకు అయితే ఈ ఛార్జింగ్ సపోర్ట్ తో వెళ్ళవచ్చు. అండ్ మీకు దీంట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. మనం అఫీషియల్ గా 2026 లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో కొత్త ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొత్త కార్ లాంచెస్ కూడా మీ ముందరకు తీసుకురావాలని నేనైతే ఈ వీడియోని చేశాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లో ఉన్న కార్ లవర్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.